ఉత్సవాలు తొలి రోజు శ్రీ దుర్గాదేవి అమ్మవారు, శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు చింతపల్లి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఆలయం వద్ద నవరాత్రుల్లో 10 రోజులు అన్నప్రసాద వితరణ జరిపిస్తున్నట్లు చెప్పారు. ప్రతిరోజు పూజలు, అభిషేకాలతో పాటు అమ్మవారికి విశేష అలంకరణలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సాయి శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, మహిళలు పాల్గొన్నారు. అమ్మవారి వెండిచీర తయారు చేసి ధరించడం జరిగింది. అలాగే కూడా ఇంకా కూడా అమ్మవారికి కలవ పువ్వు ఇవన్నీ కూడా తయారు చేయాలని కమిటీ వారు నిర్ణయించారు. దాని విధంగానే భక్తులందరూ కూడా సహకరించి వాళ్ళు విరాళాలు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అలాగే అమ్మవారి వెండి చీరని చూసి అందరూ కూడా ధరించాలని, అందరూ కూడా ఈ ఆలయానికి వచ్చి అమ్మవారి శుభపాత్ర కావాలని కోరుకుంటున్నాం. కనకదుర్గ అమ్మవారికి ఈరోజు మధ్యాహ్నం నుంచి బాలా త్రిపుర దేవి అవతారంలో అమ్మవారు దర్శిస్తారు. భక్తులందరూ కదా విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు తీసుకుంటారని కోరుతున్నాం. అలాగే ఇక్కడ నవరాత్రిలో ప్రతిరోజు కదా నిత్య అన్నదానం జరుగుతుంది. భక్తులందరూ వచ్చి విచ్చేసి ఈ యొక్క అన్నప్రసాదం స్వీకరిస్తారని కోరుతున్నాం. అలాగే అనంతరం కదా నవరాత్రులు అంటారు కదా భారీ అన్నదానం జరుగుతుంది. అందరూ కదా భక్తులందరూ కదా విచ్చేసి ఒక అమ్మవారి అనుగ్రహం పొందుతారని కోరి ప్రార్థిస్తున్నాం.